హలో అండి, నా పేరు డాక్టర్ మనోజ్ కుమార్ గుడ్లూరు. నేను ఆర్థో రోబోటిక్ సర్జన్ అండ్ స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్. ఈరోజు మెనిస్కస్ టేర్ వర్సెస్ లిగమెంట్ టేర్ అంటే ఈ రెండింటి మధ్య కీ డిఫరెన్సెస్ గురించి తెలుసుకుందాం. సో ప్రతి నీ పెయిన్ని సింపుల్గా తీసుకోకండి. అది స్మాల్ పెయిన్ కాదు, సీరియస్ టియర్ కూడా అవ్వచ్చు. చాలామందికి నీ పెయిన్ వచ్చినప్పుడు కన్ఫ్యూషన్ ఉంటుంది, ఇది మెనిస్కస్ టియరా లేక లిగమెంట్ టియరా అని. సో సింపుల్గా చెప్పాలంటే రెండు కూడా నీలో జరిగే ఇంజురీసే, కానీ డిఫరెన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. సో మెనిస్కస్ టియర్ అంటే నీలో ఉన్న కుషన్ లాగా పనిచేసే కార్టిలేజ్ డ్యామేజ్ అవ్వటం. యూజువలీ సడన్ ట్విస్ట్ ఆర్ మనం కూర్చుని నుంచి లేచినప్పుడు కానీ లేదా స్పోర్ట్స్లో జరిగే ఇంజురీస్ కావచ్చు. సో ఇది ఎక్కువగా ఆ టైంలో వస్తుంది. దీని సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే నీ లాక్ అయిపోవడం జరుగుతుంది, లేదా క్లిక్ అనే సౌండ్ అనేది చాలా ఎక్కువ మందిలో వినిపిస్తుంటుంది. అండ్ ఫుల్గా బెండ్ చేసి స్ట్రైట్ చేయడం అప్పుడు చాలా నొప్పి వస్తుంది. సో ఇది చాలామందికి ఈ ఫుల్గా బెండ్ చేసి స్ట్రైట్ చేయడం అనేది చేయలేకపోవడం కూడా జరుగుతుంది. సో లిగమెంట్ టేర్ అంటే ఏసీఎల్ అండ్ పీసీఎల్. ఇది నీ స్టెబిలిటీని మెయింటైన్ చేసే బ్యాండ్ లైక్ స్ట్రక్చర్ లాగా ఉంటుంది. ఇది డ్యామేజ్ అవుతాన్ని ఏసీఎల్ కానీ పీసీఎల్ డ్యామేజ్ కానీ అంటారు. మోస్ట్లీ రన్నింగ్ కావచ్చు, జంపింగ్ కావచ్చు, సడన్ స్టాప్ కావచ్చు, ఈ టైంలో ఎక్కువగా జరుగుతుంది. సడన్ పాప్ సౌండ్ వస్తుంది, లేదా ఇమ్మీడియట్గా స్వెల్లింగ్, నీ జాయింట్లో స్వెల్లింగ్ రావచ్చు. వాక్ చేసేటప్పుడు చాలా కష్టంగా ఉండొచ్చు, చాలా వరకు నీ లూజ్గా అనిపించవచ్చు. చాలామంది పెయిన్ తగ్గి ఇది ఇగ్నోర్ చేస్తారు, కానీ ప్రాపర్ డయాగ్నోసిస్ లేకపోతే ప్రాబ్లం అనేది చాలా పెరుగుతుంది. మీ నీ పెయిన్ ఎగ్జాక్ట్గా ఏంటో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎర్లీగా ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ తీసుకుంటే సర్జరీ కూడా అవాయిడ్ చేయొచ్చు. కాబట్టి పెయిన్ ఇగ్నోర్ చేయకండి, రైట్ ఆర్థో డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. నమస్తే.